కర్నూలు కలెక్టరేట్లో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. తాగునీటి సమస్యను పరిష్కరించాలని కర్నూలు జిల్లాలోని కల్లూరు, కోడుమూరు మండలాలకు చెందిన ప్రజలు ఆందోళన చేపట్టారు. కర్నూలు కలెక్టరేట్ ఎదుట రైతులు, ప్రజలు ఖాళీ బిందెలతో కూటమి ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేశారు. తాగునీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తుంటే పట్టించుకోవటం లేదంటూ కలెక్టరేట్ ముట్టడికి పిలుపునిచ్చారు. కలెక్టర్ ఆధ్వర్యంలో జరుగుతున్న స్పందన కార్యక్రమంలోకి ఖాళీ బిందెలతో చొచ్చుకొని వెళ్లారు. పోలీసులు, ప్రజలకు మధ్య తోపులాట జరిగింది. కూటమి ప్రభుత్వం, జిల్లా కలెక్టర్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున వారు నినాదాలు చేశారు. తక్షణమే తాగునీటి సమస్యను పరిష్కరించకపోతే కలెక్టరేట్లోనే కూర్చుంటామంటూ హెచ్చరించారు. ఇక ఈ విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. కర్నూలు కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తమైన వాతావరణం నెలకొంది. ఏదైతే హంద్రికి నీళ్లు వదలాలంటూ రైతులు పెద్ద ఎత్తున కర్నూలు కలెక్టరేట్ ను ముట్టడించడం జరిగింది. అధికారులు స్పందించకపోవడంతో పూర్తి స్థాయిలో రైతులైతే ఆందోళన చేస్తున్నారు. మీ డిమాండ్స్ ఏముంది? మా డిమాండ్స్ ముఖ్యంగా ఇవాళ అందరినీవా ప్రాజెక్టులో నీళ్లుండే గాజుల ప్రాజెక్టులో తాగనీక కోడుమూరు మండలం, కల్లూరు మండలంకి తాగనీక నీళ్లు కావాలా. అట్లా బోర్లు, కుళాయిలు కూడా మేము అక్కడ వేసుకున్నాం కాబట్టి మేము సాగునీరు అడుగుట్లేదు, మేము గంతమ్మ కోరికలేం కోరట్లేదు. కాబట్టి మాకు తాగనీకి నీళ్ళు ఇవ్వాలని చెప్పి ఇప్పటికి రాజకీయ నాయకులని, అట్లనే ఎమ్మెల్యేలని, ఎంపీలని, ప్రజాప్రతినిధులను కలిసినాము. ఈ రోజు కూడా ప్రయోజనం లేదు కాబట్టి పెద్ద ఎత్తున అన్ని గ్రామాల నుండి, 2 మండలాల నుండి కూడా జనము 1500 మంది దాదాపు స్వచ్ఛందంగా తరలి వచ్చి ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏంటంటారు? ఏం సమస్య అంటారు? మాది ఇక 5 మంది సమస్య కాదు సార్. ఇది 22 మండలాలు, కోడుమూరు మండలం కర్మ సమస్య. ఇది అల్లాడిపోతుంది ఆయనగా. ఆ సమస్యని వస్తే పొద్దున వచ్చినాము, వర్షం కూర్చున్నాం, వస్తారు పోతారు. కానీ పోలీసు వారికి దయచేసి రిపేర్ చేస్తున్నా, దొబ్బాకండి. మీరు రైతులం, దొంగలం కాదు. దొప్పడము, కేపెట్టడం బాగుండదు. 5 నిమిషాలు వచ్చి పోతే అయిపోయి కలెక్టర్ మనకోసమే ఉండేది. కలెక్టర్ గారు ఉండే మనకోసమే కదా, రావచ్చు 5 నిమిషాలు. ఈయన ఏమంటున్నారు అధికారులు? బయటకు వచ్చి ఏ హామీ ఇస్తారో ఇస్తే మేము ఇస్తాం. మేము ఆల్టర్నేట్ కూడా చెప్పాం. నీళ్లు రావడానికి చెక్ డ్యాములు కట్టండి, గోర్నూరు చెక్ డ్యామ్ కట్టండి. నీళ్లు లేనప్పుడు అందరి నుంచి గాజుల నుంచి నీళ్ళు ఇవ్వండి. ఈ లోపల ఏమైనా ఇప్పుడు తక్షణం ఉన్నది ఇది. అందుకోసం ఈ తక్షణ సమస్య చెప్తున్నాం. ఈ సమస్య రాకముందే ఈ సమస్య రాకూడదని చెప్పాం. గుండ్రూరు రిజర్వాయర్ కట్టమన్నాం, వేదవతి ప్రాజెక్టు కట్టమన్నాం, ఆర్డీఎస్ కుడికాల నుంచి ఇస్తామన్నాం, గుర్రేగవరాంధ్ర నుంచి ఇస్తామన్నాం. ఇవన్నీ కూడా 20 ఏళ్ళ నుంచి చెప్తూనే ఉన్నాం. ఇప్పుడు వచ్చే సమస్య కాదు అది. ఇక్కడ ఇప్పుడు అధికారులు ఏమంటున్నారు అంటే, మీరు నిరసన తెలుపుతున్నప్పటికీ కూడా ఎందుకు అధికారులు స్పందించలేదు? అధికారులు ముఖ్యంగా ఎస్సీ గారితో కలిసాం, మేము ఈఎన్సీతో కలిసి మాట్లాడతామన్నారు. 3 ఎమ్మెల్యేలతో కలిసాం, వాళ్ళు చెప్పారు 10 రోజులైంది. ఇదే విధంగా ఆలస్యమయ్యే కొద్దీ ఇంకా నీళ్ళ క్వాంటిటీ పెరుగుతుంది. ఇప్పుడు వదిలితే 4-5 రోజులకే నీళ్ళు వస్తాయి. కాబట్టి అందరికీ దాదాపు 4-5 లక్షల గ్రామాల జనానికి త్రాగునీరుకి, పశుపత్యాలకు వస్తుంది. వదలండి అని చెప్పి మామూలుగా రిక్వెస్ట్ చేసుకున్నాం, అడిగాం. ఇంకా ఇవన్నీ కూడా ఏంటంటే ప్రజల దగ్గర తీసుకుపోయినాం. గంటసేపు మేము కూర్చున్నాం, రాలేదు. కాబట్టి కనీసం ఈ విధంగా ఒత్తిడి ఉంటే అధికారులు లోపలికి వస్తారని చెప్పి రావడం జరిగింది. చూసుకున్నట్లయితే జిల్లాలో యొక్క రైతులకు నీళ్లు లేక ఎంతో ఇబ్బంది పడుతున్నారు. తాగడానికి కూడా నీళ్లు లేని పరిస్థితుల్లో అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ అధికారులు స్పందించకపోవడంతో కలెక్టరేట్ను ముట్టడించాల్సిన పరిస్థితి ఏర్పడిందంటూ రైతులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా అధికారులు స్పందించి తమకు నీళ్లు అందించాలని, లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామంటూ కర్నూలు జిల్లా రైతులు హెచ్చరిస్తున్న పరిస్థితి. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి, కర్నూలు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.